UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ లాజిక్ అనేది అర్థం చేసుకుందాము. అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బే డబ్బుని ఆకర్షిస్తుంది అంటారు. అలా ఎందుకు అంటారు? ఎప్పుడైతే మనం చాలామంది అంటూ ఉంటారు, ఒక ఫస్ట్ క్రోర్ అంటే మొదటి ₹1,00,00,000 సంపాదించడమే చాలా సంపాదించడం కానీ లేదంటే సేవ్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ 1 క్రోర్ వెల్త్ అనేది మనం బిల్డ్ చేసామంటే ఆ ₹1,00,00,000 తర్వాత అక్కడి నుంచి గ్రో అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుందని చెప్తారు. అలా ఎందుకు అంటారు? ప్రతిదీ కూడా మనం ఇవాళ ఒక ఫ్రేమ్‌వర్క్ ద్వారా అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అలానే ఎలా మనం ఒక మొదటి ₹1,00,00,000 త్వరగా వెల్త్‌ని మనం ఒక కార్పస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు, దాని గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పర్పస్‌గా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 3 పర్సన్స్ ఉన్నారు. సో ఒక ఎగ్జాంపుల్‌లో 3 పర్సన్స్ ఉన్నారు. ఆ 3 పర్సన్స్ కూడా సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది ఒకటే ఒకటి. ఏం డిఫరెన్స్ ఉంది అంటే క్యాపిటల్, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి, పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఒక డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ ₹10,000 ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు వాళ్ళకు 10% ఆర్ఓఆర్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ 10% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది సంవత్సరానికి. అలా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాఫిట్ ₹1,000 అవుతుంది. 10,000 పెట్టుబడి పెట్టిన తర్వాత 10% మనకు రిటర్న్ వచ్చినప్పుడు ఒక ₹1,000 అనేది మనకు ప్రాఫిట్ అనేది 1 ఇయర్ తర్వాత వస్తుంది. సేమ్ సినారియోలో 10% రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 10,000 ఒక సిట్యుయేషన్‌లో 10,00,000 గనక ఉంటే అదే 10% ఇంట్రెస్ట్ 10% రేట్ ఆఫ్ రిటర్న్‌తో మనకు ప్రాఫిట్ గనక మనం చూసుకుంటే 1,00,000 ఉంటుంది. సేమ్ థర్డ్ సినారియోలో చూసుకుంటే ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ 10,00,000 చోట్లో మనకు 1,00,00,000 గనక 1,00,00,000 గనక ₹1,00,00,000 గనక పెట్టుంటే అదే సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% రేట్ ఆఫ్ రిటర్న్‌తో ప్రాఫిట్ అనేది మనకు 10,00,000 ఉంటుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉండదు అంటే ఇక్కడ రిస్క్ సేమ్ ఉంది. రేట్ ఆఫ్ రిటర్న్ సేమ్ ఉంది. పెట్టుబడి పెట్టిన అమౌంట్ అనేది డిఫరెన్స్ ఉంది. అందుకని ఎప్పుడు కూడా చాలామంది చెప్తున్నప్పుడు మనం వింటూనే ఉంటాము. ఎవరైతే రిచ్ ఈస్ బికమింగ్ రిచర్ అంటే ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నా గానీ వాళ్ళు ఖర్చు పెడుతున్న కొద్దీ కూడా మళ్ళీ ఇంకా డబ్బులు అనేది వాళ్ళ దగ్గర జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు జనరేట్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్ అలాంటి పెద్ద కార్పస్ కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెద్ద పెద్ద అమౌంట్స్‌లో చేస్తారు కాబట్టి రాబడి కూడా పెద్ద అమౌంట్స్‌లో వస్తుంది. మన దగ్గర చిన్న సాలరీతో చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటే మనకు ఆ ఒక్క స్థాయికి వెళ్ళాలి, ఆ ఒక్క స్టేజ్‌కి ఎళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీంతో పాటు ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ గనక చూసుకుంటే ₹10,000 ఇవాళ గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. అది ఒకవేళ 10,00,000లో మారాలి. ₹10,000 10,00,000లో మారాలి. అదొక కార్పస్ బిల్డ్ అవ్వాలి అంటే మనకు ఇక్కడ టోటల్‌గా చూసుకుంటే 25 ఇయర్స్ టైం పడుతుంది. 25 ఇయర్స్ టైంలో 10,000 అనేది 10,00,000 అవుతుంది. అది ఎలా అవుతుందంటే ఎవ్రీ ఇయర్ మనకు 20% రేట్ ఆఫ్ రిటర్న్ అనేది రావాలి. అలా 20% ప్రతి సంవత్సరం మనకు రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినప్పుడు ₹10,000 అనేది 25 సంవత్సరాల తర్వాత 10,00,000 అవుతుంది. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆ ₹10,000 అనేది 20 ఏళ్ల వరకు 20 ఇయర్స్ వరకు 4,00,000 దాకానే గ్రో అవుతుంది. అలా 20 ఇయర్స్ దాకా 4,00,000 గ్రో అయింది. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇంకా మిగతా 6,00,000 అనేది వెల్త్ బిల్డ్ అవుతుంది. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఎయిత్ వండర్ ఏది అంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. అలా ఎందుకు అంటారంటే దానికే ఇది ఎగ్జాంపుల్. వెల్త్ అనేది స్టార్టింగ్ కొన్ని సంవత్సరాలు మనకు కనబడదు. అరే! నేను ఇంత కష్టపడుతున్నా గానీ, ఇంత మనీ సేవ్ చేస్తున్నా గానీ నాకు వెల్త్ అనేది బిల్డ్ అవ్వట్లేదు అని చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఎవరైతే దాన్ని కంటిన్యూ చేస్తారో మ్యాజిక్ అనేది లాంగ్ టర్మ్‌లోనే అవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 20 ఇయర్స్ ఓన్లీ 4,00,000 అక్యుములేట్ చేసుకోగలిగాము. ఓన్లీ ఆ ₹10,000 అమౌంట్‌తో. ఇది మనం ఎవ్రీ మంత్ చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ గాదు. ఒకసారి చేసి ఆ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ని అక్కడ అలానే వదిలేసాము. ఆ ఒక ₹10,000 అనేది 4,00,000 అవ్వడానికి 20 ఇయర్స్ పట్టింది గానీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇంకా 6,00,000 అనేది అక్యుములేట్ అయ్యి టోటల్‌గా 10,00,000 కార్పస్ బిల్డ్ అయింది. సో, దీన్నే పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటారు. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్‌లోనే ఈ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది మనకు ట్రూ మ్యాజిక్ అనేది కనిపిస్తుంది. సో, ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అంటే లాంగ్ టర్మ్‌గా ప్లాన్ చేసుకోవాలి. మినిమమ్ 20-25 ఇయర్స్ గనక మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిప్పుడే ఫ్రెషర్‌గా జాబ్ స్టార్ట్ చేశారు. లేదంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. లేదంటే ఏదో ఒక ఇన్‌కమ్ వాళ్ళకొస్తుంది. అలాంటప్పుడు ఎంత యంగ్ ఉన్నప్పుడు మీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ, పెట్టుబడి జర్నీ అనేది స్టార్ట్ చేస్తే మీరు 50 ఏజ్ అయ్యేదాకా అంతే ఒక మంచి కార్పస్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇక్కడేంటంటే స్టార్టింగ్‌లో మనము కొన్ని లగ్జరీ లైఫ్స్ గనక అవాయిడ్ చేసుకోగలిగాలి. లేదంటే కొంచెం లిమిట్ చేసుకోగలిగితే ఆ డబ్బుని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే తర్వాత ఫ్యూచర్‌లో మనకు పని చేయకుండానే ఉన్న కార్పస్‌లోనే మనము ఒక మంచి రిటైర్మెంట్ ఫండ్ లాంటిది ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని త్వరగా స్టార్ట్ చేయండి. ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగితే అంత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి. ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో చూస్తే ఎంత ఎక్కువ
అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంత ఎక్కువ రాబడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఈ నెల మనం 500 ఎస్ఐపి చేద్దాము 1000 ఎస్ఐపి చేద్దాం కాకుండా ఒకవేళ మీ దగ్గర లిమిట్ ఉంటే మీరు ఒకవేళ 2000 ఎస్ఐపి చేయగలిగితే 5000 ఎస్ఐపి చేయగలిగితే 10,000 ఎస్ఐపి చేయగలిగితే కూడా తప్పకుండా దాన్ని చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకోసమే ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీ కోసమే ఉంటుంది కాబట్టి అలా మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఈ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది అండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్‌తో ఎక్కువ రాబడి అనేది మీరు కూడా ఎలా అయితే రిచ్ పర్సన్స్ ఆలోచిస్తారో ఒకసారి మీ యొక్క ఫస్ట్ క్రోర్ ఎప్పుడైతే మీ వెల్త్ బిల్డ్ చేసుకుంటారో దాని తర్వాత మీకు రాబడి కూడా 1 crore మీద వస్తుంది. అలా 20% వచ్చిన తర్వాత 1 year తర్వాత 1 crore పైన మీకు 20 lakhs రిటర్న్ వచ్చినప్పుడు దాని తర్వాత సంవత్సరం నుంచి 1 crore 20 lakhs పైన మీకు 20% వస్తుంది. సో ఇలా కంపౌండింగ్ వెళ్తుంటే ఏమవుతుందంటే షార్టర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ వెల్త్ అనేది మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. తప్పకుండా దీని గురించి ఆలోచించి తప్పకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.